హలో అండి, వెల్కమ్ టు ప్లస్ ఫ్యామిలీ. నేను శంకర్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే చాలా పని ఉంటుందండి. ఇంకా మా ఇంటికి కూడా వెళ్ళేసి రావాలి. చూస్తూ ఉండండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేనేం చేశాను ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. నా వీడియోస్ ఏమాత్రం మీకు నచ్చినవి లేదా మీకు ఉపయోగపడతాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ లేవగానే ఇంకా ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను. అలోవెరా అప్లై చేసుకున్నాను ఫేస్కి. అప్లై చేసుకొని మంచిగా జడైతే వేసేసుకున్నాను మార్నింగ్ లేవగానే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నేను గోధుమ రవ్వ చేశానండి, అంటే నల్ల గోధుమ రవ్వ అనమాట. మీరు ఏం చేశారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి, నాకు తెలుస్తుంది. ఇంకా బ్లాగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. బాగున్నాయి అంటే బాగున్నాయి అని చెప్పండి, లేదు అంటే లేదు అని చెప్పండి. ఎందుకంటే నాకు ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట. నా బ్లాగ్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది, అంటే నేను కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి బాగుంటుంది అదండి. మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈరోజు బుధవారం అండి. ఇల్లు క్లీన్ చేద్దాము అనుకున్నాను, అంటే బూజు దులిపేసి ఇల్లు క్లీన్ చేసేద్దాము అనుకున్నాను. చాలా టైం పడుతుందనమాట ఇల్లు క్లీన్ చేయడానికి. నేనేంటంటే ఇంకా ఎలాగో పండుగ ఎల్లుండే కదా, రేపు క్లీన్ చేద్దాంలే అనేసి ఇంకా నేనైతే క్లీన్ చేయలేదండి బుధవారము. నేనైతే క్లీన్ చేయలేదు. ఇంకా ఇక్కడైతే మార్నింగ్ లేవగానే టీ తాగే అలవాటు అయితే ఉందండి నాకు. టీ తాగితే గొంతులో గరగర అనేసి ఉండదు, చాలా ఎనర్జీగా ఉంటుంది. అలా నేను ప్రతిరోజు టీ తాగేదాన్ని, కానీ పాలు లేకపోవడం వల్ల నేను టీ అయితే తాగలేదండి. మార్నింగ్ లేవగానే ఇంకా మా ఆయన వాళ్ళకి టిఫిన్ అయితే చేసి ఇచ్చేసాను. చేసిన తర్వాత ఏంటి బర్నర్స్ మారుస్తున్నారు అనుకుంటున్నారేమో. నేను నైట్ క్లీన్ చేశాను కదా, అలా క్లీన్ చేసినప్పుడు నేను పాత బర్నర్ అనేది యూస్ చేస్తూ ఉంటానండి. మనం క్లీన్ చేసిన వెంటనే మనం బర్నర్స్ యూస్ చేసామంటే తొందరగా చిలుము బట్టి పాడైపోతాయి అనేసి నేను ఒకటి పాతది అలాగే పెట్టుకున్నాను. అలా దాని మీద అయితే నేను నైటు కషాయం తాగాను. అదేనండి, గ్రీన్ టీ తాగేశాను. నేను చెప్పాను కదా ప్రతిరోజు గ్రీన్ టీ తాగుతూ ఉన్నాను అనేసి. మార్నింగ్ అలాగే టిఫిన్ కూడా చేసేసాను అనమాట. ఇంకా మా ఆయన స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ కషాయం అనేది తాగుతూ ఉన్నానండి. ఎందుకంటే గొంతులో కఫం అనేది చేరిపోయి గరగర అంటుందన్నమాట. అందుకనేసి ఇక్కడ నేను కషాయం అయితే పెట్టుకుంటూ ఉన్నాను. నేను ఇక్కడ ఫస్ట్ ఒక గ్లాస్ అయితే యాడ్ చేశానండి. యాడ్ చేసుకొని ఆ తర్వాత వచ్చేసి ఒక స్పూన్ ధనియాలు, ఒక 10 మిరియాలు, శొంఠి వచ్చేసి 1 ఇంచు తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని అందులో యాడ్ చేసేసానండి. యాడ్ చేసేసి ఇది ఒక 15 మినిట్స్ పాటు మంచిగా మరిగించుకోవాలన్నమాట. ఇది మరిగిన తర్వాత మనకి ఇందులో మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలండి. లేదు అంటే ఘాటుకి మనం ఎక్కువగా తాగలేమన్నమాట. కొంచెం బెల్లం యూస్ చేయడం వల్ల మనకి ఘాటు అనేది తగ్గుతుందండి. మనం తాగలము, అలా అయితే తాగలేం కదా. అందుకనేసి ఇక్కడ నేను బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల వెంటనే మనకి గొంతులో కఫం అనేది తగ్గిపోయి రిలీఫ్ వచ్చేస్తుందండి. చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడైతే నేను ఇది మంచిగా 15 మినిట్స్ తర్వాత బెల్లం వేసుకొని అది మంచిగా కరిగిన తర్వాత నేనైతే కషాయం తాగేసాను అనమాట. ఒకవేళ మీకు అలా అనిపిస్తే తాగండి, వెంటనే మీకు తగ్గిపోతుంది. అదైతే మీకు ఇక్కడ చిన్న టిప్ షేర్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇంట్లో పనులన్నీ ఉంటాయి కదండి. మా ఆయనేమో ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం రెడీగా ఉండు, మన సొంత ఇంటికి వెళ్ళాలి అని చెప్పారనమాట. ఇంకా సరే వెళ్ళాలి కదా అనుకున్నాను. తొందరగా పని అయిపోతుంది అనుకున్నాను. ఇంకా మామూలుగా మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ముందే నేను వంట అంతా ప్రిపేర్ చేస్తూ ఉంటాను కాబట్టి అంత పని అయితే ఉండదండి. ఇంకా ఇప్పుడు ఏంటంటే మధ్యాహ్నం వరకే కాబట్టి ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత వంట చేయాల్సి వస్తుంది. దానివల్ల
తొందరగా రెడీ అవుతానో లేదో అనేసి చకచక పనులైతే స్టార్ట్ చేస్తూ ఉన్నానన్నమాట. కషాయం తాగేసి ఇంకా టిఫిన్ కూడా ఏమీ తినలేదండి. ఇంకా ఇక్కడ బట్టలు కూడా వేస్తూ ఉన్నాను. ఇంకా హెయిర్ ప్యాక్ కూడా పెట్టాలి మా పాపకైతే, అది కూడా మీతో షేర్ చేస్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మా పాపకి జుట్టు అనేది చాలా సన్నగా ఉంటుందండి, అది పల్చగా ఉంటుందన్నమాట. అలా ఉండడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది ఒత్తుగా లేకుండా చాలా సన్నగా ఉంటుంది, తన జడ అనేది సన్నగా పడుతుంది. ఈ హెయిర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే వెంట్రుక అనేది లావుగా తయారయ్యి దారంలాగా తయారయ్యి ఒత్తుగా తయారవుతుందండి. జుట్టు చూడడానికి ఒత్తుగా ఉంటుందన్నమాట. మనకు వెంట్రుక ఎప్పుడైతే పల్చగా ఉంటుందో జుట్టు కూడా సన్నగా ఉంటుందన్నమాట. జడ వేసుకున్నా కూడా మనకు సన్నగా కనిపిస్తుంది. అందుకనేసి నేను ఇక్కడ మా పాపకైతే హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేయాలి అనేసి అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఇదంతా చేయాలంటే లేట్ అవుతుందని టకటక ఇక్కడైతే బట్టలైతే వాషింగ్ మిషన్లో వేస్తూ ఉన్నానండి. నేను దేనికి బట్టలు అనేటివి సపరేట్గా వేస్తూ ఉంటానన్నమాట. అంటే పొడుగ్గా ఉండే బట్టలు ఒకసారి, చిన్న చిన్న బట్టలు ఒకసారి అలా వేస్తూ ఉంటాను. అలా ఇక్కడ నేనైతే ప్యాంట్లు అయితే వేస్తూ ఉన్నానండి. చూసారు కదా, ఈ విధంగా ప్యాంట్లు వేసుకున్న తర్వాత నేను నిన్న సామాన్ క్లీన్ చేశాను కదా, క్లీన్ చేసి సర్దేశాను. ఆ తర్వాత వచ్చేసి చిన్న చిన్న బట్టలు అంటే లో దుస్తులు కూడా వాషింగ్ మిషన్లో వేసానండి. అవన్నీ పైన వేలాడుతూ ఉన్నాయన్నమాట. తీగలు కట్టేశాను, ఇంట్లోనే ఆరబెట్టేస్తానండి. ఇంకా అవన్నీ ఉంటే మనకి ఇల్లంతా క్లమ్సీగా ఉంటుంది కదా, అందుకనేసి ఇంకా బట్టలు కూడా తీసి మడత పెట్టేసామంటే మనకి ఇల్లంతా నీట్గా ఉంటుందన్నమాట. మార్నింగ్ లేవగానే నేను ఇదే పని చేస్తానండి. బట్టలన్నీ ఎత్తిపెట్టేయడము, సామాన్లంతా క్లీన్ చేసేసామంటే, సామాన్లంతా ఎత్తిపెట్టేసామంటే ఇల్లు ఫ్రీ అయిపోతుందన్నమాట. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం మా సొంత ఇంటికి వెళ్ళాలి కదా, వచ్చిన తర్వాత మళ్ళీ చేసుకోగలనో లేదో అనేసి ఇంకా మామూలుగా అయితే బట్టలు సాయంత్రం పూట నేను మడతేస్తూ ఉంటానండి. కానీ ఇంకా ఈరోజు ఏంటంటే మార్నింగే మడతేస్తూ ఉన్నాను. పైన ఆరేసాను కదా ఇంట్లోనే, దానివల్ల చిన్న చిన్నవే కదా అనేసి ఇవన్నీ ఎత్తి పెట్టేసామంటే మనకి ఇల్లు నీట్గా ఉంటుందన్నమాట. నాకు ఇదే అలవాటు అండి. ఇల్లంతా క్లమ్జీగా ఉందంటే నాకు నచ్చదు. పైగా చిన్న రూము, ఒకే రూమ్ కాబట్టి మాకు క్లమ్జీగా అనిపిస్తుంది. అందుకనేసి ఇంకా ఇక్కడ వెంటనే నేను బట్టలు అయితే మడతేస్తూ ఉన్నాను. మడతేసి ఇంకా ఎక్కడికక్కడ సర్దేశామంటే నీట్గా ఉంటుందన్నమాట నాకు ఇల్లు చూడడానికి కూడా. అందుకనేసి ఇంకా ఇక్కడైతే బట్టలు అయితే మడతేస్తూ ఉన్నాను. ఈరోజు వంట కూడా చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా హెయిర్ ప్యాక్ అయితే నేను మా పాప ఇద్దరము అప్లై చేసుకున్నాను అనమాట హెయిర్కి అయితే. ఇక్కడ నేను మా పాప కోసం, నా కోసం ఇద్దరికీ తయారు చేస్తున్నానండి. ఇక్కడ హెయిర్ ప్యాక్ అయితే చెప్పాను కదా, నాకు బ్లాక్ కావటానికి ఈ మధ్య నేను జాగ్రత్తలు అనేటివి తీసుకుంటున్నాను అనమాట. హెయిర్ పరంగా అనమాట. ఎండలో వెంట్రుకలు ఆరబెట్టుకోవడం కానీ, హెయిర్ ప్యాక్లు అప్లై చేసుకోవడము, ఆయిల్స్ అప్లై చేసుకోవడం ఇలా అనమాట. దానికోసం అయితే ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు వాటర్ అయితే తీసుకున్నానండి. ఒక బౌలు స్టవ్ పైన పెట్టేసి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి మనం ఈ వాటర్ని మంచిగా మరిగించుకున్న తర్వాత ఇందులో నేను అవిసె గింజలు అనేది యాడ్ చేస్తూ ఉన్నానండి. అవిసె గింజలు వచ్చేసి మనము 4 టీ స్పూన్ల వరకు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. 4, 5 ఎందుకంటే మేము ఇద్దరము అప్లై చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ 4, 5 వరకు యాడ్ చేసుకున్నాను. మీరు ఒక్కరికే అయితే ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అవిసె గింజలు అనేటివి యాడ్ చేసుకోండి ఒక్కరికైతే. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ అవిసె గింజలు వేసుకున్న తర్వాత కరివేపాకు ఒక 4 రెమ్మలు మంచిగా కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని ఒక 2-3 సార్లు క్లీన్ చేసుకొని సన్నగా తుంచి వేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇక్కడ ఈ అవిసె గింజలు, ఈ కరివేపాకు అనేది మన జుట్టుకి చాలా బాగా పనిచేస్తుందండి. జుట్టు ఒత్తుగా పెరగడానికి చాలా బాగా సహాయపడతాయి అన్నమాట. జుట్టు అయితే స్ట్రాంగ్గా, మన వెంట్రుక అనేది లావుగా తయారవుతుందండి. జుట్టు కూడా దృఢంగా ఉంటుందన్నమాట. బ్లాక్గా ఉంటుంది హెయిర్.
మనకు జుట్టు తొందరగా పెరగాలంటే ఈ 2 యూస్ చేసామంటే బాగా తొందరగా పెరుగుతుందండి. చూసారు కదా, నేనైతే ఇక్కడ మంచిగా మరిగించుకున్నాను. ఇవి ఒక 15 మినిట్స్ అలా మరిగించుకుంటే సరిపోతుంది. ఒక 1 గ్లాసు అలా యాడ్ చేసుకున్న వాళ్ళు, ఇక్కడ నేను 2 గ్లాసెస్ యాడ్ చేసుకున్నాను కదా, నేను 20 మినిట్స్ వరకు ఇక్కడ మంచిగా ఉడికించుకున్నానండి. 20 మినిట్స్ ఉడకడం వల్ల బాగా పొంగు వచ్చేసి కొంచెం థిక్గా అనిపించిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. చూసారు కదా, థిక్గా వచ్చిన తర్వాత వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసి స్ట్రైనర్ ద్వారా మనము వడగట్టేసామంటే అందులో నుంచి వాటర్ అంతా మనకు బౌల్లోకి వచ్చేస్తాయండి. మీరు లేట్ చేశారు అంటే చల్లారిపోతూ ఉందనగా మనకు థిక్గా అయిపోతుంది అనమాట. ఈ వాటర్ అనేది మనకు అంతగా అవ్వదు, అది స్ట్రెయిన్ అవ్వదు అనమాట. థిక్గా ఉండడం వల్ల స్ట్రెయిన్ అవ్వదు. మనం క్లాత్తో తీసుకోవాలంటే కూడా కొంచెం ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి మనం వేడిగా మనము ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి ఒక చిన్న బౌల్ తీసుకొని మా పాపకు సరిపడినంత జెల్ అయితే తీసుకున్నానండి. అవిసె గింజలు, కరివేపాకు జెల్లు తీసుకొని ఆ తర్వాత వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ ఉసిరి పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మెంతులు పౌడర్ అండి, మెంతుల పౌడర్ మంచిగా జల్లించుకొని, అంటే ఇది నేను వేయించలేదు, అలాగే పచ్చివే మెత్తగా పౌడర్ లాగా చేసుకొని జల్లించేసి పౌడర్ అనేది ఇక్కడ యాడ్ చేస్తూ ఉన్నానండి. ఇలా కాదు అనుకుంటే మీరు అందులోనే యాడ్ చేసుకోవచ్చు అనమాట. వాటర్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మా పాపకి కొంచెం ఒత్తుగా పెడితే బాగుంటుంది, తనకి కారుతూ ఉంటే నచ్చదు కదా. పెద్దవాళ్ళు అయితే భరిస్తారు కానీ చిన్నపిల్లలు భరించలేరు అనేసి నేను ఇక్కడ పౌడర్ యాడ్ చేస్తూ ఉన్నానండి. మీ దగ్గర మీకు పౌడర్స్ ఉన్నాయి, మెంతులు లేదా ఉసిరికాయ ఉంది అంటే ఉసిరికాయ 1 యాడ్ చేసుకోండి. 1 లేదా 2 సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని, మెంతులు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకొని ఆ జెల్లుని మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట హెయిర్కి. ఇక్కడ ఏంటంటే ఇంకా నా దగ్గర అయితే ఉసిరికాయలు లేవు, ఇంకా అందుకనేసి నేను మా పాపకి పౌడర్ తీసుకొని ఉసిరికాయ ఒక 1 ఉసిరికాయ పౌడర్ ఒక 1 టేబుల్ స్పూను, మెంతుల పౌడర్ వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ఇక్కడ మంచిగా మిక్స్ చేసుకున్నానండి. మనకు స్పూన్తో మిక్స్ అవ్వదు అనమాట, చేత్తో బాగా మిక్స్ చేసుకొని హెయిర్కి స్కాల్ఫ్ నుంచి జుట్టు చివరి వరకు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక 1 అవర్ తర్వాత తలస్నానం చేసుకున్నాము అంటే హెయిర్ అనేది సిల్కీగా సాఫ్ట్గా ఉంటుందండి. జుట్టు తొందరగా ఒత్తుగా పెరుగుతుందన్నమాట. జుట్టు అనేది మనకు వైట్ హెయిర్ కూడా రాకుండా ఉంటుందండి ఇలాంటివి మనం చేసుకుంటూ ఉన్నామంటే. ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ బయట ఫుడ్కు అలవాటు పడిపోయారు కదా, దానివల్ల ఏంటంటే అందరికీ జుట్టు అనేది రాలిపోతూ ఉంది. దానివల్ల అంతేకాకుండా వైట్ హెయిర్ కూడా వస్తూ ఉంది కదండి. ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా ఉండాలి అంటే ఇటువంటి చిన్న చిన్న ట్రిక్స్ అనేవి మనం పాటిస్తూ ఉన్నామంటే అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇంకా చెప్పాను కదా, మా పాపకైతే అప్లై చేసేసానండి. ఒక 1 అవర్ తర్వాత తలస్నానం చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ నా కోసం నేను ప్యాక్ పెట్టుకోవాలనేసి ఇక్కడ నేనేం చేశానంటే పౌడర్స్ అన్నీ యాడ్ చేసేసాను అనమాట. గోరింటాకు హెన్నాను యాడ్ చేసుకున్నానండి. నేను ఇది ఎలా ప్రిపేర్ చేశాను, ఇది కొంచెం వేరే ప్రాసెస్లో తయారు చేసి మీతో షేర్ చేసుకుంటానులేండి. ఇంకా మా పాపకు తయారు చేసింది మాత్రమే మీతో షేర్ చేసుకుందామనేసి నేను చేసుకునేది మీకు షేర్ చేయకూడదు అనుకున్నాను. నేను ఇది కొంచెం కొత్తగా చేస్తాను, అది మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఇది జుట్టు నల్లగా రావడానికి నేను ఇక్కడ తయారు చేసుకున్నానండి. నేను కూడా అప్లై చేసుకున్నాను అనమాట హెన్నా పౌడరు, ఇంకా మందారం ఆకుల పౌడరు అట్లా యాడ్ చేశానండి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను. చెప్పాను కదా, నాకు వైట్ హెయిర్ అయితే వచ్చేసింది. మా ఫ్యామిలీలో ఎవరికీ లేదండి, అంత తొందరగా ఎవరికి రాలేదన్నమాట. ఈ హెయిర్ అనేది కొంచెం మనం ఎక్కువగా ఆలోచించడం వల్ల హీట్ పెరిగిపోయి వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుందండి. బయట ఫుడ్డు ఇప్పుడు కాలుష్యం పరంగా
కొన్ని కొన్ని కారణాలు అనేటివి ఉన్నాయండి. దానివల్ల ఏంటంటే మనకి తొందరగా వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది. వైట్ హెయిర్ని మనం బ్లాక్గా మార్చుకోవడానికి నేనైతే ఇక్కడ హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకున్నాను. మా పాపకేమో హెయిర్ థిక్గా రావడానికి అప్లై చేశానండి. అదే మీతో షేర్ చేశాను, మీరు ట్రై చేయండి. ఇంకా ఆ తర్వాత నేను వంట ఏం చేయలేదు మీతో షేర్ చేసుకోవటానికి. పప్పు అయితే చేశానంటే ఇంకా అందరూ చేసుకునేది కదా, నేను పప్పు చేసి దొండకాయ తాలింపు చేద్దాం అనుకున్నాను, కానీ టైం అయితే లేదండి. ఓన్లీ పప్పు ఒకటే చేశానన్నమాట. పప్పు చేసుకున్నాము. కొంచెం కారాస్ ఉంటే అవి మా ఆయనకి మా పిల్లలకి పెట్టేశాను అనమాట. కారాస్తో పప్పులో నంచుకొని తినేశారు. కొంచెం పెరుగు వేసుకున్నారు. పెరుగులో కూడా కారాస్ నంచుకొని తిన్నారనమాట. తిన్న తర్వాత 2:30 అయిపోయింది. మా ఆయన అయితే 2 గంటలకు అలా వచ్చారండి. 2 గంటలకి తినేసి మేము మా ఇంటికి అయితే వెళ్ళాము. చెప్పాను కదా మా సొంత ఇంటికి వెళ్తాము అనేసి. నేనైతే ఇంకా జుట్టు కూడా దూకోలేదండి, ఇంకా అలాగే క్లిప్ పెట్టేసుకొని వెళ్ళాను అనమాట. ఆ గాలికి అంతా జుట్టంతా ఎగిరి చిక్కులు పడిపోయిందనమాట నా జుట్టు అయితే. అందుకు ఇక్కడ నేనైతే చిక్కు తీసుకుంటూ ఉన్నానండి. మా పాప అయితే జుట్టు గడ్డిలాగా ఉండదు అనేసి ఏదేదో చెప్తుందనమాట మా పాప. చూసారు కదా, నా జుట్టు అయితే చాలా హెల్దీగా ఉందండి, చాలా స్మూత్గా కూడా ఉంది. నైట్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ చిక్కు తీసుకుంటూ ఉన్నానండి. జుట్టు అయితే చాలా బాగుందండి. మీతో కంపల్సరీగా షేర్ చేసుకుంటాను. మా పాపతో మాట్లాడుతూ ఉన్నాను, కొంచెం సరదాగా వినేసేయండి. కొంచెం క్లిప్ అనేది యాడ్ చేస్తాను మా పాపతో నేను ఎలా ఉంటాను ఏంటి అనేది కూడా. ఇంకా చూసేయండి. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడ చూసారు కదా, నా ఫేస్ అయితే చాలా గ్లోగా ఉందన్నమాట. నా ఫేసు చెప్పాను కదా, నేను నైటు రోజు టీ తాగుతూ ఉన్నాను అనేసి. గ్రీన్ టీ అండి ఇదంతా, గ్రీన్ టీ వల్లే. మార్నింగ్ కషాయం తాగాను, నైట్ గ్రీన్ టీ తాగాను. ఆల్మండ్ ఆయిల్ స్కిన్కి అప్లై చేసుకోవడం వల్ల, మామూలుగా అయితే ఆల్మండ్ ఆయిల్ అప్లై చేసుకుంటాను కానీ టీ తాగాను కదండి, దానివల్ల గ్లోగా ఉందన్నమాట నా స్కిన్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే చెప్పండి, నాతో బ్లాగ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పండి. సరేనా? ఈ ఒక 2 నిమిషాలు మీరైతే చూసేయండి మా పాపతో సంభాషణ ఏంటి అనేది. చాలా ఫ్రెండ్లీగా ఉంటానండి నేను మా పాపతో, అందుకే తను కూడా నాతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుందనమాట. మీలో ఎంతమంది మీ పిల్లలతో ఇలా ఉంటారనేది కూడా నాతో షేర్ చేయండి. ఓకేనా? లాంగ్గా ఉంది హెయిర్, అంత థిక్నెస్ రావాలంటే ఈరోజు నీకు హెయిర్ ప్యాక్ పెట్టాను చూసావా, అది రోజు పెట్టావంటే నీకు అంత థిక్నెస్ వస్తుంది. మరి రోజు కాదు, అది కూడా అది స్మూత్నెస్, అది స్మూత్గా వస్తుంది. అది పెట్టడం వల్ల నాకు థిక్నెస్ అనమాట. అది స్మూత్ థిక్నెస్ రెండు. అదే కావాలా నీకు? అదే కావాలా? జెల్లుగా వైట్గా బాగా నచ్చింది నాకు. జెల్లుగా వైట్గా బాగా నచ్చింది. సరే, మా పాపకు నచ్చలేదంటండి ఈరోజు ఫేస్ ప్యాక్ పెట్టినాను కదా, అది నచ్చలేదంట. అది పౌడర్ వేస్తే ఏది నాకు నచ్చదు. ఈరోజు నేను కూడా గద కూడా ఎట్లుంది, షైనీగా లేదా హెయిర్? షైనీ. నా జుట్టు బంగారం. గద్ద కూడా ఏం కాదు, బంగారం లాగా చూసుకుంటా నేను జుట్టుని. ఎందుకంటే ఫస్ట్ రాలిపోయి మళ్ళీ వచ్చింది కాబట్టి నాకు అంత ప్రేమ నా జుట్టు మీద. నేను బేబీ కటింగ్ చేయించుకుందాం అనిపిస్తుంది మళ్ళీనా. బేబీ కటింగ్ ఇది దాకా మొత్తం కలిసి గుండు చేయించి. ఏందో ఈ చిక్కు ఏందో, అందుకే దాని కదా కూడా నేను ముడి
ఇలాగా గద్ద కన్నా దారుణంగా ఉంది ఈ జుట్టు. జాబ్ని ఈరోజు మొన్న ఒక ఆయిల్ పెట్టాను చూసావా, ఎంత స్మూత్నెస్ ఉందో. ఏమైనా ఆయిల్ పెట్టా ఈరోజు, రేపు షేర్ చేస్తా. ఈరోజు ఎలాగో హెయిర్ ప్యాక్ పెట్టి షేర్ చేశాను కాబట్టి ఇంకా ఎక్కువగా పెట్టాము, అంత బాగోదులే. కానీ ఒకే రోజు అన్నీ ఒక్కటి పెడితే చాలు. ఈరోజు పెట్టుకుంటా, రేపు షేర్ చేస్తా, ఎల్లుండి షేర్ చేస్తా. ముందు జుట్టు వెనక్కేసి జడేసుకో ఫస్ట్, చూడలేకుండా దయ్యంలా ఉన్నా. దేవుడా, నా బ్లాగ్స్ ఎక్కువ మంది చూడేలా చూడు తండ్రి. ఫస్ట్ నాకు అంతే చాలు. వద్దు, నువ్వు ఫేస్ అట్ట పెట్టకు, దరిద్రంగా ఉంది. ఒక నమ్మకం వస్తుంది. చీర సర్దుకో, చీర వేసిందమ్మ ముందరికి గద్ద కూడా. నీకు కోపం రాదా ఇన్నిసార్లు గద్ద కూడా అంటే? ఒక అమ్మాయి ఉందమ్మా షార్ట్స్లో మేము చూస్తూ ఉంటాం చూడు, వర్షిణి అని. చాలా ఎందుకు అంత తీస్తాడు వీడియో.